అందరు నమస్కారం అండి. మాజీ సీఎం ఏదైతే చంద్రశేఖర్ ఉన్నాడో అసెంబ్లీలోకి రాకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఆయనకు ఎందుకు వస్తే అసెంబ్లీలో లెక్కలు చెప్తలేడు, మరి వాళ్ళకే తెలవాలి, వాళ్ళ కుటుంబంకే తెలవాలి. మరి అక్కడనే ఉన్న కేసీఆర్ మరి ఎందుకు అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు ఈ లెక్కలు ఎందుకు చెప్తలేడు? ఇవాళ 3వ రోజు అసెంబ్లీలోకి వచ్చి కూర్చొం, దానిలో అసెంబ్లీ గేట్లోకి వచ్చి కూర్చొం చూడని దౌర్భాగ్యుడు అక్కడ ఉన్న చంద్రశేఖరుడు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా కానీ చూడలేని ధర్మాత్ముడు కేసీఆర్. మరి నిధులని ఇస్తే అది అప్పుల కుప్ప చేసిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వము దద్దమ్మల వల్ల అది చేసింది. అక్కడనే ఉన్న కృష్ణా నది ప్రాజెక్ట్ మీద నోరు మేర్పని కేసీఆర్. ఆంధ్ర అధికారుల పోలీసులను మేర్పున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకనే సూటిగా ప్రశ్నించున్నా, అయ్యా నువ్వు ఆంధ్రాలో నీళ్లు లేకపోతే తెలంగాణ వాటర్ ఎందుకు తీసుకుపోతున్నావు అని నేను అడుగుతున్నా. అదక్కనే ఉన్న భారత్ రెడ్డి అనే ఆమె కోసం వాళ్ళ ఇంటికి వస్తేనే మేము ఇస్తుంది, వాళ్ళ ఇంటికి పోతేనే వీళ్ళ ఇంటికి భోజనం చేస్తారు. ఇక్కడ ఉన్న ఇద్దరు దౌర్భాగ్యుల వల్ల అక్కడ ఉన్న వైఎస్ జగన్ కోసం ఏం చేయలేని దౌర్భాగ్యుడు ఇక్కడ ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరుడు అసెంబ్లీలోకి వచ్చి లెక్కలు చెప్పని దద్దమ్మ శాతన కానీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా కానీ దౌర్భాగ్యుడు మాజీ సీఎం ముఖ్యమంత్రి అని పెట్టుకున్న చంద్రశేఖర్ గారు, మీకు ఏ సిగ్గు చోటు ఉన్నా అసెంబ్లీలోకి వచ్చి లెక్కలు చెప్పండి. లేనితో నీ అసెంబ్లీలో ఎంతైతే బార్బేర్ గేట్లు పెట్టిరో నేను కొంచెం ముంగట ఉంటుంది, నీ ఎంపీ ఎలక్షన్ల కోసం మేము బీఆర్ఎస్ను బొంద పెడతారు అని చెప్పి తెలియజేసుకుంటూ